हमारे कानून में कोई प्रावधान नहीं है कि तुमको सजा मिले, क्योंकि उनको मर्दों को ज्यादा चिंता है, मुजरिमों को ज्यादा चिंता है और इसलिए मुजरिम को छोड़ा गया, मुजरिमों को सपोर्ट किया जाता है। महिलाओं के साथ धोखा होता है, धोखा होता आया है, आज भी धोखा हुआ है। महिलाओं की सुरक्षा के लिए कोई कुछ करना नहीं चाहता। अगर निर्भया की तरह के क्राइम होने वाला केस में उसको इंसाफ नहीं मिला तो मेरे को यही लगता है कि इस इंडिया में कभी कानून नहीं बदलेगा और कभी महिलाओं को इंसाफ नहीं मिलेगा। आपको लगता है कानून से लाचार था, भविष्य के लिए कुछ हो सकता है? क्योंकि आपकी बेटी के साथ जो हुआ उसके बाद अभी तक उसके लिए भी मैं ये नहीं कि मैं यहीं पे हार मान जाऊंगी। मैं उस कानून बदलवाने के लिए लड़ाई लड़ती रहूंगी जब तक वो बिल पास नहीं हो जाता। आप आगे क्या करने वाले? देखिए आगे क्या करने वाले हैं समय बताएगा, क्योंकि अभी तो ये शुरू हुआ है, अभी तो एक छूटा है। अभी 4 मुजरिम जो है सुप्रीम कोर्ट में उनकी अपील है, जेल में बंद है। मैं सुप्रीम कोर्ट से यही रिक्वेस्ट करती हूँ कि ये तो जुगनाइल था, इसके लिए आपके कानून में कोई प्रावधान नहीं था, छोड़ दिए। लेकिन प्लीज अगर हमारी दुख और महिलाओं की सुरक्षा को आपको जरा भी चिंता है तो उनको जल्दी से सुप्रीम कोर्ट से फारिग कीजिए केस को और जल्दी से उनको फांसी पर लटकाइए और महिलाओं के सुरक्षा के प्रति और हमारी निर्भया को इंसाफ दीजिए। आप मानते 3 साल के अंदर कुछ हो सकता था लेकिन कुछ हुआ नहीं, कुछ भी नहीं हुआ। यही तो मैं कहना चाहती हूँ कि हमारे सरकार को, हमारी कानून व्यवस्था को किस तरह की घटना चाहिए, किस तरह का मर्डर चाहिए, किस तरह का क्राइम चाहिए कानून को बदलने के लिए, मुजरिमों को सजा देने के लिए। अगर निर्भया के केस से किसी को सबक नहीं आया तो दुर्भाग्य है इस देश का, दुर्भाग्य है इस देश में जीने वाली महिलाओं को और समाज को कि ऐसे केस में अगर हमें इंसाफ नहीं मिला तो अपने कानून से किसी को कोई भरोसा नहीं रखना चाहिए। कानून को बदलवाने के लिए आप कोशिश करती रहेंगी? मैं जरूर कोशिश करूंगी। जो भी कानून राज्यसभा में फंसा है मैं उसके लिए जरूर आवाज उठाऊंगी जब तक पास नहीं हो जाता। नोट टैक्स मैं जाऊँ बलात्कारी को फांसी दो। నిర్భయ కేసులో బాల నేరస్తుడి విడుదలపై దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టేసింది. అతన్ని విడుదల చేస్తూ మహిళా కమిషన్ వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. నిందితుడికి శిక్షాకాలం పొడిగింపును వ్యతిరేకించింది. బాల నేరస్తుడిని జైల్లో ఉంచాలని కమిషన్ తన పిటిషన్లో కోరింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మహిళా సంఘాలు ఏమంటున్నాయి? ప్రతిభ బాల నేరస్తుని విడుదల చేయొద్దని చెప్పేసి ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు తోసిపుచ్చడం కూడా జరిగింది. ఎందుకంటే అతన్ని జైలు నుంచి విడుదల చేయొద్దని చెప్పేసి కూడా స్టే కోరుతూ వాళ్ళు పిటిషన్ వేశారు. కానీ చట్టం అందుకు అనుమతించడందువలన తాము ఏమీ చేయలేమని అని చెప్పేసి కూడా కోర్టు చెప్పడం కూడా జరిగింది. కాకపోతే అతను ప్రస్తుతం అబ్జర్వేషన్ హోమ్ లో ఉన్నాడు కాబట్టి ఈ అబ్జర్వేషన్ కాలంలో అతని యొక్క ప్రవర్తనలో కనుక మార్పు రానట్లయితే తిరిగి అతనికి శిక్ష విధించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. కానీ మంచి కీలక పరిణామం ఏంటంటే కొద్దిసేపటి క్రితం రాజ్యసభలో ఈ బిల్లును చర్చించాలని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్, అంటే బాల నేరస్తుల చట్ట సవరణ బిల్లును చర్చించాలని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ పట్టుబట్టడం కూడా జరిగింది. ఈ రోజే దీన్ని చర్చించి ఆమోదించాలని చెప్పేసి కూడా తృణమూల్ కాంగ్రెస్ పట్టుబట్టింది. తృణమూల్ కాంగ్రెస్ కి ఇతర పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా దిగొచ్చి ఇప్పుడే దీనిపైన చర్చ జరిపేందుకు ఈ రోజే ఆమోదించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా తెలియజేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది. ఈ రోజు రాజ్యసభ కార్యక్రమాల లిస్ట్ లో ఈ బిల్లు అనేది కూడా లేనందువలన దీన్ని ఈ రోజులో చర్చ చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు అని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం కావాలనుకుంటే మాత్రం
రేపు దీన్ని కార్యక్రమాల లిస్ట్ లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి డిస్కషన్ చేశారు. కానీ ఇక్కడ ఒక మనం విచారించదగ్గ పరిణామం ఏంటంటే అరుణ్ జైట్లీపై వచ్చిన ఆరోపణలను మాత్రం చర్చించడానికి కాంగ్రెస్ సమయాన్ని కేటాయించింది, కానీ ఒక బాల నేరస్తుల చట్ట సవరణ బిల్లును చర్చించడానికి మాత్రం కాంగ్రెస్ ఇప్పటికీ కూడా సమయాన్ని కేటాయించకపోవడం అనేది కూడా ఇతర రాజకీయ పార్టీలు కానీ మహిళా సంఘాలు కానీ తప్పుపడుతున్నాయి. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నిర్భయకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా తమ తీవ్ర అసంతృప్తిని కూడా తెలియజేయడం కూడా జరిగింది. మళ్ళీ వీళ్ళు నిరసన దీక్షకు దిగుతామని చెప్పేసి కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇతర మహిళా సంఘాలు కూడా తమ కార్యాచరణను కొద్దిసేపట్లో ప్రకటించే అవకాశం కూడా కనపడుతుంది. మరోసారి అతని విడుదలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఉద్యమం అనేది కూడా. శిరీష్ ఒక నిమిషం లైన్ లోనే ఉండండి. ఇదే అంశానికి సంబంధించి లాయర్ మీడియాతో మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. Detention and the other is rehabilitation. As far as detention is concerned, the court is constrained because there is no clear legislative sanction. In the absence of that, the juvenile cannot be detained. Now, Rule 55 of the Act says that he can be rehabilitated. जो DCW के वकील थे उन्होंने कहा कि कोर्ट कोई इंटरिम डायरेक्शन इशू करे, जिसमें कोर्ट ने बोला है कि जो हाई कोर्ट का ऑर्डर है, जो पिटीशन डॉक्टर सुब्रमण्यम स्वामी की थी, उसमें एवरीथिंग इज राइटली मेंशन्ड एंड दे कैन नॉट गो बियॉन्ड दैट. So the court is constrained in the absence of any clear legislative sanction to do the detention. सर फॉर द सेक ऑफ रिकॉर्ड्स अपना नाम बोल दीजिए प्लीज. सर उस लड़के को छोड़ दिया जाएगा या वो लड़का एनजीओ उसको अपने अंडर में एनजीओ के अंडर में है, लेकिन कोर्ट ने किसी भी इंटरिम डायरेक्शन को इशू करने से में अपनी असमर्थता जाएगी. सर एनजीओ कितने दिन तक अपने पास रख सकता है सर उसको? एनजीओ कितने दिन तक? एनजीओ जहां तक रूल 55 है उसके अंदर जो है 2 साल का एक पीरियड होता है जिसके अंदर उसकी मॉनिटरिंग हो सकती है, लेकिन कोर्ट ने इसके बारे में कोई क्लियर डायरेक्शन नहीं. लेकिन एक चीज जो है ये 2 साल का भी जो पीरियड है, जैसा आफ्टर 3 लॉ ईयर्स में देखा है 21 साल से कम उम्र तक ही 18 हाँ, तो नहीं वो होता है. 21 साल का हो गया ना, वो भी एक कांस्टेंट है. कीपिंग ऑल दीज रूल्स एंड रेगुलेशंस इन व्यू, the court has dismissed the petition. सर फॉर द सेक ऑफ रिकॉर्ड्स नाम बोल दीजिए सर प्लीज. Dr. Sunil Magro. सर इधर बोल दीजिए. I am in the legal team of Dr. Subramaniam Swamy, petitioner in High Court. इधर लिया सर प्लीज नेम प्लीज सर. Dr. Sunil Magro. I am in the legal team of Dr. Subramaniam Swamy, who was a petitioner in the High Court. अरे पकड़ लो यार. శిరీష్ మనం చూస్తాం. సో ఓవరాల్గా చూస్తే ఈ ఘటనకు సంబంధించి న్యాయం జరిగిందని అనుకోవచ్చా? ఎందుకంటే ఒకప్పుడు ఒక ఉద్యమంలా అందరూ ముందుకొచ్చారు, యువకులు, మహిళా సంఘాలు అందరూ కూడా వచ్చి నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు, చట్టం అయితే వచ్చింది. బట్ ఇప్పుడు చూస్తే ఇదే ఏ ఘటన వల్ల ఏ చట్టం అయితే వచ్చిందో అదే ఘటనకు సంబంధించి ఒక నేరస్తుడు బయటకు వస్తున్నాడు, అది కూడా బాల నేరస్తుడు. అంటే బాల నేరస్తుడు అంటే 17 years అతనికి. సో దానివల్ల అతను బయటకు వస్తున్నాడు ఇప్పుడు 3 years తర్వాత. సో ఈ कोई दिक्कत है क्या? माइक नीचे कर लो ना यार. नीचे भी आ जाएगा, हाथ नीचे रहेगा. बोल दिया सर, इससे आगे थोड़ा नीचे कर लो यार, फेस आ जाएगा. सबसे पहले मैं सवाल करता हूँ, स्वाति आज अदालत के फैसले के बारे में बताइए, क्या कहा है सुप्रीम कोर्ट ने? आधा घंटा तक हियरिंग चली और सुप्रीम कोर्ट ने भी ये कहा कि हम आपके कंसर्न्स पूरी तरीके से शेयर करते हैं, लेकिन कानून इतना कमजोर है कि हम आपकी मदद नहीं कर सकते. तो मुझे लगता है आज का दिन बहुत ही काला दिन है पूरे देश के लिए कि अब एक ऐसा जुवेनाइल जिसने इस तरीके की गलत काम किया वो शायद अब फ्री हो जाएगा. और इसमें मुझे लगता है कि राज्यसभा ने इस पूरे देश को एक धोखा दिया है, क्योंकि उनकी वजह से वो कानून पेंडिंग पड़ा है. और आज सुप्रीम कोर्ट पूरी कोशिश करी, आधा घंटे तक हियरिंग चली, उन्होंने हर तरीके से कानून को ऊपर नीचे करके हर तरीके से करने की कोशिश करी, लेकिन कुछ भी वो नहीं कर पाए. और एंड में यही कहकर वो उठे हैं कि हम आपके कंसर्न्स शेयर करते हैं लेकिन हम आपकी मदद नहीं कर सकते क्योंकि कानून इतना कमजोर है. और मैं ये जरूर कहना चाहूंगी कि मुझे लगता है महिलाओं के लिए मोमबत्ती उठाना बहुत हो गया और अब शायद मशाले लेकर सड़कों पे उतरना पड़ेगा, तभी जाकर इस देश का सोया हुआ सिस्टम जागेगा.
स्वाति, एक बात मैं जानना चाहूंगा, मैं पूरी रात परसों आपको कवर कर रहा था, बार बार ये बात आ रही थी कि आप लोगों ने डिटेंशन को बढ़ाने की मांग की है, उसको रिहा न किया जाए। आज अदालत में भी मैं मौजूद था, मैंने सुना कि आप लोग सिर्फ रिहेबिलिटेशन का जो प्रावधान है उसका जिक्र कर रहे थे, तो अदालत के बाहर कुछ और अंदर कुछ ऐसा देखने को मिला। मुझे लगता है आपने शायद ठीक से सुना नहीं। हम स्टार्टिंग से लेकर एंड तक यही मांग कर रहे थे कि किसी भी हाल में उसको नहीं रिलीज किया जाए जब तक कि उसकी रेफॉर्मेशन ठीक से ना हो जाए, और यही हमारी मांग थी। मुझे लगता है ये बिल्कुल गलत तरीके की इन्फॉर्मेशन आप स्प्रेड कर रहे हैं। आई डोंट एग्री विद इट। Swati ji, court has said, while during the course of the argument, when this point was raised, the court said of reform program, the court said, what is the government doing? So what is the Delhi government or what is the union government doing on this behalf? I think the entire governments have failed the women of this country, have failed the Nirbhayas, have failed the... Does it include the Delhi government which has failed in its duty? For your very kind information, the law in question, which the Supreme Court was also trying to understand today, how to subvert, how to ensure that under this provision you are able to get more than 3 years. On reform program which is to be carried out by the state governments. Don't confuse the act. The act is a central act. But as far as reform and rehabilitation programs are concerned, they are We are not talking about the reform and the rehabilitation. The fight here was for the detention, and this is... Because you say one thing in the courtroom, you say you are looking for rehabilitation and reform programs. Sorry sir, I think you have misunderstood whatever happened in the courtrooms. I don't agree with you. You are lying then. No, I don't agree with you. I don't agree with you. रिव्यू डाल रहे रिव्यू तौर पर क्या कोई कानून के लिए आप आगे बढ़ाएंगे? रिव्यू उसको निकलवा लो, उसको निकलवा लो। बहन के क्या बना है, निर्भया शर्मिंदा है, फांसी दो, फांसी दो, फांसी दो, फांसी दो, फांसी दो, फांसी दो।